వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం చాలా ఇంపార్టెంట్ అయింది. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి సిద్ధాంతం అదేంటంటే జీన్ పియాజే. ఆయన ఏ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు, ఎవరి మీద ప్రయోగించారు, ఆయన ఎప్పుడు ఎక్కడ జన్మించాడు, మరి ఈ సిద్ధాంతం యొక్క విశేషతలు ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. జీన్ పియాజే ఈయన చేసినటువంటి సిద్ధాంతం ఏంటంటే సంజ్ఞాత్మక వికాస్ కా సిద్ధాంత్. సంజ్ఞాత్మక వికాస్ కా సిద్ధాంత్. ఈ సిద్ధాంతకర్త ఎవరంటే జీన్ पियाजे. जीन पियाजे को विकासात्मक मनोविज्ञान का जनक कहा जाता है. ఈ జీన్ పియాజేని వికాసాత్మక మనోవిజ్ఞానానికి జనకుడు అని చెప్పి అంటారు. ఇక్కడ మనకి క్వశ్చన్ వికాసాత్మక మనోవిజ్ఞాన్ కా జనక్ కౌన్ తే అంటే జీన్ పియాజే. संज्ञात्मक विकास का सिद्धांत के प्रतिपादक कौन है అంటే जीन पियाजे. जीन पियाजे किस सिद्धांत को प्रयोग किया है అంటే संज्ञानात्मक विकास का सिद्धांत. संज्ञानात्मक विकास का सिद्धांत. ये जीन पियाजे का जन्म सन 1896 में స్విట్జర్లాండ్ में हुआ. మరి పియాజే గారు ఎప్పుడు జన్మించారు అంటే 1896లో స్విట్జర్లాండ్లో జన్మించారనమాట. ఇది కూడా మనకు క్వశ్చన్ రావచ్చు. జీన్ పియాజే का जन्म कब और कहाँ हुआ అంటే 1896 में स्विट्जरलैंड में हुआ था. पियाजे ने सर्वप्रथम ది लैंग्वेज ऑफ थॉट ऑफ द चाइल्ड पुस्तक 1923 में लिखी. ఈయన మొట్టమొదటిగా 1923లో ది లాంగ్వేజ్ ఆఫ్ థాట్ ఆఫ్ ది చైల్డ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించారు. దాంట్లోనే మనకి ఈ సిద్ధాంతాన్ని కూడా రచించడం జరిగిందన్నమాట. పియాజే ఏక్ చికిత్సక్ హై. ఈ పియాజే గారు ఎవరు అంటే ఒక చికిత్సక అంటే ఒక డాక్టర్ అన్నమాట, ఒక వైద్యుడు. ఇక్కడ మనకి పియాజే గారు ఎక్కడ జన్మించారు అంటే స్విట్జర్లాండ్లో. ఎప్పుడు జన్మించారు అంటే 1896లో. పియాజీ దేనికి జనకుడు అంటే వికాసాత్మక మనోవిజ్ఞానికి జనకుడు అనమాట. పియాజే ఏ సిద్ధాంతాన్ని రూపొందించారు అంటే సంజ్ఞానాత్మక వికాస్ కా సిద్ధాంతం అనమాట. ఈయన రాసినటువంటి పుస్తకం ఏంటంటే ది లాంగ్వేజ్ ఆఫ్ థాట్ ఆఫ్ ది చైల్డ్. దీన్ని మనకి ఇంకో రకంగా కూడా క్వశ్చన్ వేయచ్చు. ది లాంగ్వేజ్ ఆఫ్ థాట్ ఆఫ్ ది చైల్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు, కిస్నే లిఖా అంటే జీన్ పియాజే అనమాట. కబ్ లిఖా అంటే 1923 में అనమాట. जीन पियाजे का संज्ञानात्मक पक्ष पर बल देते हुए संज्ञानात्मक विकास सिद्धांत का प्रतिपादन किया था. ఈయన సంజ్ఞాత్మక పక్షాన ఉండి దాన్ని ప్రోద్బలం చేస్తూ సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడనమాట. इसलिए जीन पियाजे को विकासात्मक विज्ञान का जनक कहा जाता है. అందుకని జీన్ పియాజేని వికాసాత్మక మనోవిజ్ఞానికి జనకుడు అని చెప్పి అన్నారు. विकासात्मक मनोविज्ञान के जनक कौन थे అంటే पियाजे అనమాట. विकासात्मक मनोविज्ञान के अंतर्गत शुरू से अंत तक अर्थात गर्भ से वृद्धावस्था तक का अध्ययन किया जाता है. ఇప్పటివరకు మనం వికాసాత్మక మనోవిజ్ఞాన్ లేకపోతే సంజ్ఞానాత్మక వికాస్ కా సిద్ధాంత్ అన్నాం. అసలు వికాసాత్మక మనోవిజ్ఞాన్ అంటే ఏంటి, దాంట్లో ఏమి వివరించబడి ఉంటుంది అంటే ఒక శిశువు గర్భావస్థ నుండి వృద్ధావస్థ వరకు అధ్యయనం చేయటమే వికాసాత్మక మనోవిజ్ఞాన్. గర్భంలో శిశువు స్టార్ట్ అయిన దగ్గర నుండి అతడు వృద్ధావస్థ వరకు అతని జీవితంలో జరిగేటటువంటి అన్ని రకాలైనటువంటి మార్పుల్ని మనం ఈ వికాసాత్మక మనోవిజ్ఞాన్లో తెలుసుకోవచ్చు అన్నమాట. పియాజే కా ప్రయోగం ఖుద్ కే బచ్చోं पर किया. మరి ఈ పియాజే గారు ప్రయోగం ఎవరి మీద చేశారు అంటే ఖుద్ కే బచ్చోं पर తన పిల్లల మీదే చేసుకున్నారంట. మనకి ఇప్పటివరకు కూడా ఏంటంటే జంతువుల మీద ప్రయోగాలు చేశారు. థానోడైక్ బిల్లీ పర్, ఇట్లా చింపాంజీ పర్, చూహోం పర్, కుత్తా పర్, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద మనకి ప్రయోగాలు చేశారు. కానీ
జీన్ పియాజే మాత్రం తన పిల్లల మీదే చేశారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. जीन पियाजे अपना प्रयोग किस पर किया అంటే खुद के बच्चों पर किया అని చెప్పాలి. इसके लिए अन्य लोग निंदा किए. ఇలా తన పిల్లల మీదే తన ప్రయోగం చేస్తూ ఉంటే చాలామంది దీన్ని విరోధించారు. किस आयु में क्या क्या शारीरिक मानसिक विकास के बारे में किया है. మరి ఈ వికాసాత్మక మనోవిజ్ఞానంలో దేని గురించి వర్ణించారు అంటే ఏ వయసులో ఏ శారీరక మార్పులు వస్తాయి, ఏ మానసిక మార్పులు వస్తాయి అనే దాని గురించి ఈ ప్రయోగం చేయడం జరిగిందనమాట. ఈ వికాసాత్మక మనోవిజ్ఞానంలో దీని గురించే మనకి వివరించడం జరిగింది. సంజ్ఞానాత్మక వికాస్ అని కూడా అన్నారు కదా. ఇందులో సంజ్ఞాన్ వికాస్ క్యా హై అంటే శైశవాवस्था से प्रारंभ होकर जीवन पर्यंत चलता रहता है. సంజ్ఞానాత్మక కన్నా వికాసాత్మక కన్నా ఈ రెండు కూడా ఒకటే అనమాట. ఏంటంటే శైశవాवस्थ అంటే గర్భంలో పడిన దగ్గర నుండి అనమాట. అప్పటి మొదలు జీవన పర్యంతము జరిగేటటువంటి వికాసము, అభివృద్ధి అన్నమాట. जीन पियाजे का संज्ञानात्मक विकास के सिद्धांत को कितनी अवस्थाओं में समझाया. ఇప్పుడు జీన్ పియాజే గారు తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ఎన్ని స్టేజీలుగా వర్ణించటం జరిగింది, లేకపోతే విభజించటం జరిగింది అంటే 4 అన్నమాట. 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే జీన్ పియాజే గారు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి జనకుడు. ఈయనే వికాసాత్మక మనోవిజ్ఞానం కూడా, అంటే రెండు కూడా ఒకటే. సంజ్ఞానాత్మక వికాస్ या विकासात्मक मनोविज्ञान. विकासात्मक मनोविज्ञान के जनक जीन पियाजे. జీన్ పియాజే గారు 1896 స్విట్జర్లాండ్లో జన్మించారు. ఈయన మొట్టమొదటి పుస్తకం ఏంటంటే ది లాంగ్వేజ్ ఆఫ్ థాట్ ఆఫ్ ది చైల్డ్ అనే పుస్తకాన్ని 1923లో రచించారు. దాంట్లోనే దీని గురించి వర్ణించడం జరిగింది. పియాజే ఎవరు అంటే ఈయన ఏక చికిత్సక్తే, ఈయన ఒక చికిత్సకుడు, ఒక వైద్యుడు అన్నమాట. అసలు సంజ్ఞానాత్మక అంటే ఏంటంటే శిశువు గర్భావస్థ నుండి వృద్ధావస్థ వరకు, అంతవరకు చివరి వరకు కూడా జరిగేటటువంటి వికాసే సంజ్ఞానాత్మక వికాస్, లేకపోతే వికాసాత్మక మనోవిజ్ఞానం, ఏదైనా సరే అన్నమాట. అయితే ఈ సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతాన్ని ఎన్ని పార్ట్లుగా విభజించారంటే 4 స్టేజీలుగా దీన్ని విభజించడం జరిగిందనమాట. ఆ 4 స్టేజీలు ఏంటంటే మనం చూద్దాం. ఇంద్రియ జనిత గామక అవస్థ, 2 పూర్వ సంక్రియాత్మక అవస్థ, 3 మూర్త సంక్రియాత్మక అవస్థ, 4 అమూర్త సంక్రియాత్మక అవస్థ. ఈ అమూర్త సంక్రియాత్మక అవస్థని ఔపచారిక సంక్రియాత్మక అవస్థ అని కూడా అంటారు. అలాగే ఇంద్రియ జనిత గామక అవస్థని సంవేదీ గామక్ అని కూడా అంటారు అన్నమాట. ఈ రెండింటికి కూడా 2 రకాల పేర్లు ఉన్నాయి. అయితే దీన్ని ఏ వయసు నుండి ఏ వయసు వరకు విభజించారు అంటే ఇంద్రియ జనిత గామక అవస్థని సూనేసే 2 साल అంటే 0 నుండి పుట్టిన దగ్గర నుండి 2 సంవత్సరాల వరకు ఉన్నటువంటి స్టేజిని సంవేదీ గామక్ అని కానీ లేకపోతే ఇంద్రియ జనిత గామక్ అవస్థ అని కానీ అంటారనమాట. తర్వాత పూర్వ సంక్రియాత్మక అవస్థ 2 से 7 साल 2 సంవత్సరాల నుండి 7 వరకు పూర్వ సంక్రియాత్మక అవస్థ అని విభజించారు. తర్వాత 7 నుండి 11 7 से 11 మూర్త సంక్రియాత్మక అవస్థ. మూర్త సంక్రియాత్మక అవస్థ అని 7 నుండి 11 సంవత్సరాల వరకు వయసుని మూర్త సంక్రియాత్మక అవస్థ అని అన్నాం. తర్వాత అమూర్త సంక్రియాత్మక అవస్థ లేకపోతే ఔపచారిక సంక్రియాత్మక అవస్థ. దీన్ని 11 లేదా 12 సంవత్సరాల నుండి ఇక పైబడిన జీవితం అంతా కూడా అమూర్త సంక్రియాత్మక అవస్థ లేకపోతే ఔపచారిక సంక్రియాత్మక అవస్థ అని విడదీశారనమాట. ఇవి మనకి బాల వికాస్కి అవస్థ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం దగ్గర కలుస్తూ ఉంటాయి. వాటిని కొంచెం మైండ్లో పెట్టుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉందన్నమాట. ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా ఇక్కడ తెలుసుకున్నాం. ఒకటి సంవేదీ పేశీయ అవస్థ లేకపోతే ఇంద్రియ జనిత అవస్థ. ఇది 0 నుండి 2 గర్భసే అనమాట. 2 సంవత్సరాల వరకు ఉన్నటువంటి జన్మసే 2 वर्ष అనమాట.
దీన్ని సంవేदी पेशी అవస్థ కానీ లేకపోతే ఇంద్రియ జనిత అవస్థ అని కానీ అంటాం అనమాట. जन्म के समय शिशु बाहर जगत के प्रति अनभिज्ञ होता है. మనకి పిల్లవాడు పుట్టాడు అనుకోండి, పుట్టగానే అతనికి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. అంటే బయట ప్రపంచం గురించి అతనికి ఏమీ తెలియదు అనమాట. చాలా చిన్న పిల్లవాడు కదా, ఆ పసిపిల్లవాడికి బయట ప్రపంచం ఏమీ కూడా తెలియదు అనమాట. కాబట్టి బయట ప్రపంచం నుండి పరిచయం లేకుండా ఉంటాడు. धीरे धीरे वह आयु के साथ साथ अपनी संवेदनाएं व शारीरिक क्रियाओं के माध्यम से बाह्य जगत का ज्ञान प्राप्त करता है. ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ నెమ్మదిగా బయట ప్రపంచంతో కొద్దిగా పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటూ ఉంటాడనమాట. वह वस्तुओं को देखकर, सुनकर, स्पर्श करके, गंध के द्वारा तथा स्वाद के माध्यम से ज्ञान ग्रहण करता है. ఈ సంవేదీ పేశీ అవస్థలో ఏం చేస్తాడంటే కొంచెం వయసు పెరిగిన తర్వాత చూసి కానీ, లేకపోతే విని కానీ, లేకపోతే తాకి కానీ, లేకపోతే వాసన చూసి కానీ, లేదా రుచి చూసి కానీ అవి ఏమిటో ఆ వస్తువుల గురించి అతను తెలుసుకుంటాడనమాట. ఇప్పుడు అతనికి ఏదైనా ఒక వస్తువుని మనం నోట్లో పెట్టామనుకోండి, అది టేస్ట్ చూస్తాడు. అది తీయగా ఉందో, పుల్లగా ఉందో, కారంగా ఉందో, అలా రుచులను బట్టి దాని యొక్క స్థితిని తెలుసుకుంటూ ఉంటాడు. అట్లాగే చూసిని వస్తువులను చూస్తాడు. ఒకసారి మనం పిల్లిని చూపించామనుకోండి, అది పిల్లిని చూస్తాడు. ఇంకొకసారి ఇంకో జంతువుని మనం చూపించినప్పుడు అది కూడా పిల్లిలాగే ఉందనుకోండి, అది కూడా పిల్లే అనుకోవచ్చు, కాకపోతే అది మనం కాదు అని చెప్పి చెప్తాం. అట్లాగే వస్తువులు ఉన్నాయనుకోండి, ఆడుకునే బొమ్మలు, వాటిని తాకి చూస్తాడు. అట్లా ఇంకా ఏమన్నా సుగంధభరితమైనటువంటి పూలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని వాసన చూసి ఇలా కొద్దిగా బయట ప్రపంచంతో సంబంధాలను ఏర్పరచుకుంటూ తను నిదానంగా వినటము, చూడటము, స్పర్శ చేయటం, వాసన చూడటం ద్వారా కొన్ని వస్తువుల్ని గ్రహిస్తూ ఉంటాడనమాట. छोटे शब्द को बोलने लगता है. చిన్న మాటలు మాట్లాడతారు. చూడండి, కొంతమందికి సంవత్సరం దగ్గర నుండే మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ మాటలు అత్త, తాత, అమ్మ, నాన్న అంటూ మాట్లాడుతూ ఉంటారనమాట. తర్వాత మనం చెబుతూ ఉంటే కొన్ని పదాలని పలుకుతూ ఉంటారనమాట. परिचितों का मुस्कान के साथ स्वागत करता है तथा अपरिचितों को देखकर भय प्रकट करता है. పసిపిల్లలప్పుడు ఏం చేస్తారు, తెలిసిన వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, అమ్మ, నాన్న, ఇంకా ఇంట్లో వాళ్ళు, పెద్దవాళ్ళు. తన ఇంట్లో వాళ్ళని చూస్తే తను నవ్వుతూ ఉంటాడు. అలాగే ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారనండి, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అతన్ని పట్టుకుందామన్నా, ఎత్తుకుందామన్నా బేరమని ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక్కడ మనకి ఇంద్రియ జనిత అవస్థ అన్నం అంటే ఇంద్రియాలతోనే చెప్తాడు. తనకి నోరు లేదు, నోట్లోంచి మాటలు ఇంకా రాలేదు కాబట్టి అతను ఏం చేస్తాడనమాట, తన ఏడుపు ద్వారా తన భయాన్ని తెలియజేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ మనకి దాదాపు చాలా వరకు ఇంద్రియ జనిత అవస్థ అంటే చాలా పసితనంలో ఏమవుతుందని బట్టి తనకి మాటలు అవి రావు కాబట్టి తనకి ఆనందం వేసింది అనుకోండి, చక్కగా నవ్వుతూ ఉంటాడు. ఎవరింట్లో అన్నా పసిపిల్లలు ఉంటే, లేకపోతే మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు చిన్న వయసులో ఎట్లున్నారు అనేది మనం కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే వాళ్ళ చేష్టలన్నీ మనకి ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఆకలి అయిందనుకోండి, ఏడుస్తాడు. ఆకలి అవుతుంది అని అడిగేటటువంటి స్టేజీ కాదు. ఏడ్చినప్పుడు ఏం చేస్తాం మనం, అతనికి ఆకలి అవుతుంది కావును పిల్లవాడికి అని చెప్పి పాలు పడతాం. పాలు పట్టినా తాగకుండా ఏడుస్తున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఇంకొక సమస్య ఏమన్నా ఉందా అని ఆలోచిస్తాం. ఏమన్నా కుట్టిందా, లేకపోతే కడుపులో నొప్పిగా ఉందా, లేకపోతే ఇంకొకటా అని మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అదే తనకు ఆకలి అయినప్పుడు గబగబా పాలు తాగేస్తాడనమాట. ఇలా తన యొక్క సమస్యలన్నింటినీ కూడా ఇంద్రియాల ద్వారానే తీర్చుకుంటూ ఉంటాడు. ఎవరైనా తనకు తెలిసిన వాళ్ళు వచ్చారనుకోండి, అమ్మ, నాన్న అట్లాంటి వాళ్ళు, తమ్ముడు, చెల్లెలు అలాంటి వాళ్ళు వస్తే ఏం చేస్తాడు, కిలకిల నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వు ద్వారానే తనకి ఇష్టం అనే సంగతి తెలుస్తుంది. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని చూస్తే భయపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు ఎత్తుకుంటూ ఉంటే. ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తూ ఉంటే ఆ పిల్లల యొక్క ప్రవర్తన అంతా కూడా మనకి మనసులో మెదులుతుంది. మనం చక్కగా ఆన్సర్ రాసేయచ్చు. తర్వాత రెండవది ఏంటంటే పూర్వ సంక్రియాత్మక అవస్థ. ఇది 2 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వయసు అనమాట. 2 से 7 वर्ष. इस अवस्था में दूसरे के संपर्क में खिलौनों से अनुकरण के माध्यम से सीखता है. మరి ఈ స్టేజీలో ఏం చేస్తారంటే 2 నుండి 7 సంవత్సరాల వరకు కొంచెం బయట పిల్లలతోటి కలుస్తూ ఉంటారు. మనకి బాల్యావస్థలో కూడా ఉంది కిలోనోంకి అవస్థ అని, శైశవావస్థలో.
శైశవావస్థ ఖిలోనో కి అవస్థ అన్నమాట. బాల్యావస్థ ఖేల్నే కి అవస్థ. కాబట్టి ఇక్కడ మనం 2 నుండి 7 అంటే మనకు బాల్యావస్థ వచ్చేటప్పటికి జన్మసే 6 వర్ష అనమాట, లేదా 5 వర్ష. కాబట్టి ఇది కూడా దాంట్లోకే వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తాడు, బొమ్మలు పెట్టి ఆడుకోవటం, అనుకరించడం, లేకపోతే ఇంకా అవస్థ దోసరోంకే సంపర్క్, ఇతర పిల్లలతో ఆడటము, ఇవన్నీ కూడా అనుసరించి నేర్చుకోవటం జరుగుతుంది ఈ పూర్వ సంక్రియాత్మక అవస్థలో. खिलौनों की आयु इसी अवस्था को कहा जाता है. खिलौनों की आयुను ఈ స్టేజీనే మనం అంటాం. शिशु गिनती गिनना, रंगों को पहचानना, वस्तुओं को क्रम में रखना, हल्के भारी का ज्ञान होना, माता पिता का ज्ञान आज्ञा मानना, पूछने पर नाम बताना, घर के छोटे छोटे कार्यों में मदद करना आदि सीख जाता है. लेकिन वह तर्क वितर्क करने योग्य नहीं होता. మరి ఈ స్టేజీలో ఏం చేస్తాడంటే పిల్లవాడు బొమ్మలతో ఆడుకునేటటువంటి వయసు. ఇంకా ఏం చేస్తాడు, కౌంటింగ్ లెక్క పెడుతూ ఉంటాడు అన్నమాట. చిన్న 1 2 3 అంటూ. అలాగే కలర్స్ చూపించి, ఇది మీకు దాదాపు ఎల్కేజీ నర్సరీ క్లాస్ పిల్లలు కనుకుంటే వాళ్ళని గమనిస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. 7th ఇయర్ వరకు కాబట్టి నర్సరీ క్లాసుల వాళ్ళు చెప్తారు. 1 2 అని నెంబర్స్ చెప్పడం, 1 2 3 అని కలర్స్ చెప్పడం, అట్లాగే వస్తువుల్ని వరుసనే పెట్టడం. మనం ఏబిసిడీలు బ్లాక్స్ ఇచ్చామనుకోండి, అవి వరుసనే పెట్టడం చేయటం. అట్లాగే హల్కే భారీక జ్ఞానం, ఒక వస్తువు తేలిగ్గా ఉండని, ఒక వస్తువు బరువుగా ఉండని ఆ జ్ఞానాన్ని పొందుతాడు. అట్లాగే మాతాపితాక ఆజ్ఞాపాలన, తల్లిదండ్రులు చెప్పిన మాటని వింటాం. పూచనే పర్ నామ్ బతానా, నీ పేరేంటంటే పేరు చెప్పటం. గర్కే చోటే చోటే కార్యమే మద్దతు కన్నా, మనం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, గోల్ చేస్తుంటే ఏం చేస్తాం, అది తీసుకురా, ఇది తీసుకురా, ఇది అక్కడ పెట్టు అని చెబుతూ ఉంటాం. అప్పుడు వాళ్ళు అలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట మనకి. లేకిన్ వా తర్క వితర్క కన్నే యోగ్య నహీ హోతా. కానీ నేను ఎందుకు చేయాలి, ఇది చేయను, అది తేను, అది ఎందుకు తేవాలి, ఇది ఎందుకు తినాలి, ఇట్లా వాళ్ళకి తర్కించేటటువంటి యోగ్యత లేదనమాట. ఇక్కడ కేవలం కొన్నింటిని గుర్తుపట్టడము, తర్వాత బొమ్మలతో ఆడుకోవడము, అవి మాత్రం తెలుసు. తర్క వితర్క కన్నేకి శక్తి ఉస్మే నహీ హోతా. తర్వాత 3వ స్టేజ్ వచ్చేటప్పటికి స్థూలు లేకపోతే మూర్త సంక్రియాత్మక అవస్థ ఉంటాం అన్నమాట. దీన్నే స్థూల సంక్రియాత్మక అవస్థ అనొచ్చు, లేదా మూర్త సంక్రియాత్మక అవస్థ అనొచ్చు. ఇది 7 से 12 वर्ष ఉంటారు, 7 నుండి 12 వరకు, 12 సంవత్సరాల వరకు వయసునమాట. ఈ అవస్థ మీద తార్కిక చింతన ప్రారంభం వచ్చేట. ఈ స్టేజీలో వాళ్ళకి ప్రశ్నించేటటువంటి తత్వం మొదలవుతుందన్నమాట. లేకిన్ బాలక చింతన కేవలం మూర్త ప్రత్యక్ష వస్తువు తక్ హీ సీమత్ రహతా హై. కానీ ఆ పిల్లవాడి యొక్క ఆలోచన మూర్త అంటే ఒక ఆకారం కలిగినటువంటి వస్తువుల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఆకారం లేని వాటి గురించి ఆలోచించేటటువంటి శక్తి మనకి ఇక్కడ ఈ మూర్త సంక్రియాత్మక అవస్థలో ఉండదన్నమాట. అంటే కళ్ళకి ఎదురుగా కనిపించిన వస్తువులను బట్టే వాటి గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అప్పుడప్పుడే కొంచెం తర్కించటం, వాదించటం, అడగటం, ఎదురు అడగటం చేయటం, ఏంటి, ఎందుకు, ఎలా అని ఇలాంటి ప్రశ్నలు అడగటం చేస్తూ ఉంటారన్నమాట. वह अपने सामने 2 वस्तुओं के बीच तुलना करना, अंतर करना, समानता व असमानता जानता है. తన దగ్గర కొన్ని వస్తువులు పెడితే ఆ 2 వస్తువుల మధ్య కూడా పోలికల్ని, తర్వాత వాటి తేడా ఏంటి, వాటిలో సమానత్వం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు. ఇస్లియే ఇసే మూర్త చింతనకి అవస్థ కహా జాతా హై. అందుకని ఎదురుగా కనిపించేటటువంటి వస్తువుల గురించి తర్కించుకుంటూ అంటాడు కాబట్టి ఈ స్టేజిని మూర్త చింతన్ అవస్థ అని చెప్పి అన్నారు. बालक दिन तारीख समय महीना वर्ष आदि बताने योग्य होता है, గణిత आदि कर सकता है. అప్పుడు పిల్లవాడు ఈరోజు వారం ఏంటి, ఇవాళ తారీఖు ఏంటి, ఈ నెల ఏంటి అంటే ఇవన్నీ కూడా చెప్తాడనమాట. అయితే లెక్కలు కూడా అంటే ప్లస్లు మైనస్లు అలాంటివి కూడా చిన్న చిన్నవి చేస్తూ ఉంటూ ఉంటాడనమాట. తర్వాత నెక్స్ట్ उत्क्रमणीयता पाई जाती है, इसलिए इसे పలావటి అవస్థకే నామ్ సే భీ జానా జాతా హై. దీన్ని ఉత్క్రమణీయశీలత అని కానీ లేకపోతే
పలావటి అవస్థ అని కూడా అంటారనమాట. ఏది ఈ స్థూల మూర్త సక్రియాత్మక అవస్థ 7 से 12 इयर्स వరకే అనమాట. పలావటి అవస్థ కిసే कहते हैं అంటే మూర్త సంక్రియాత్మక అవస్థకు పలావటి అవస్థ అని చెప్తామన్నమాట. ఇక్కడ మనకి ఎదురుగా కనిపించేటటువంటి వస్తువుల గురించే ఆలోచిస్తూ ఉంటాడు, పోలికలు అవి చెప్తూ ఉంటాడు, తన పేరు చెప్పడం, రోజు వారం తిథి నక్షత్రాలు లేకపోతే ఇంకా నెలలు సంవత్సరాలు వాటి పేర్లు చెప్తూ ఉంటాం. తార్కిక చింతన స్టార్ట్ అవుతుందన్నమాట. किस अवस्था में तार्किक चिंतन प्रारंभ होता है అంటే మూర్త సంక్రియాత్మక अवस्था में मूर्त संक्रियात्मक अवस्था किस वर्ष से शुरू होता है అంటే कब से कब तक కన్నా లేకపోతే 7 से 12 అనమాట. 7 నుండి 12 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆయువుని స్థూళీయ మూర్త సంక్రియాత్మక అవస్థ అంటాము. దీంట్లో తర్కించటం అప్పుడే మొదలవుతూ ఉంటుందన్నమాట. రెండు వస్తువుల్ని పోల్చటము, సమానత్వము, తేడాలు ఇవన్నీ తెలుసుకుంటారు. అలాగే ఇంకా ఏంటంటే ఈ రోజు, వారము, తారీఖు, నెల, సంవత్సరము ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. లెక్కించటం కూడా చేస్తారనమాట. దీన్ని పలావటి అవస్థ అని కూడా అంటారు. అలాగే ఉత్క్రమణీయశీలత అని కూడా అంటారనమాట. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. లాస్ట్ 4th వన్ औपचारिक సంక్రియాత్మక అవస్థ. ఇది 12 वर्ष के बाद అంటే 12 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి స్టేజీని అంతా కూడా औपचारिक సంక్రియాత్మక అవస్థ అన్నమాట. इस अवस्था में किशोर मूर्ति के साथ साथ अमूर्त चिंतन करने योग्य भी होता है. ఈ స్టేజీలో మూర్త అంటే ఆకారం కలిగిన వస్తువులతో పాటు అమూర్త చింతన్ కనిపించని కళ్ళకి కనిపించినటువంటి వాటి గురించి కూడా ఆలోచించడానికి అర్హత కలిగి ఉంటాడు. అంటే తనకి వాటి గురించి కూడా ఆలోచించేటటువంటి శక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు అమూర్త వస్తువులు అంటే ఏంటి? న్యాయం, ధర్మం, సత్యం, భగవద్ ధ్యానం ఇలాంటివన్నీ కూడా మన కళ్ళకు కనిపించవు అన్నమాట. వాటి గురించి కూడా అతను ఆలోచిస్తూ ఉంటాడనమాట ఈ కిషోరావస్థలో. इसलिए इसे तार्किक चिंतन की अवस्था के नाम से भी जाना जाता है. ఈ ఔపచారిక సంక్రియాత్మక అవస్థని ఏమంటారంటే తార్కిక చింతన్. ఔపచారిక అవస్థని అది మూర్త చింతను, అతార్కిక చింతన. మూర్త అవస్థ అతార్కిక చింతన. ఇక్కడ ఔపచారిక వచ్చేటప్పటికి తార్కిక చింతనకి అవస్థ అని కూడా చెప్తాం అన్నమాట. इस अवस्था में मानसिक योग्यता का पूर्ण विकास होता है. ఈ స్టేజ్లో మనసు పూర్తి అభివృద్ధిని పొంది ఉంటుందన్నమాట. అందుకని పూర్ణ వికాస్ అని చెప్పాం. పూర్ణ వికాస్కి అవస్థ క్యా హై అంటే ఔపచారిక సంక్రియాత్మక అవస్థ. మనం ఇది టీనేజ్ కిషోరావస్థని దృష్టిలో పెట్టుకుంటే ఈ లక్షణాలన్నీ మనకి దాంట్లో అక్కడే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పూర్ణ వికాస్కి అవస్థ ఏంటంటే ఔపచారిక సంక్రియాత్మక అవస్థ అన్నమాట. తార్కిక చింతనకి అవస్థ అన్నా కూడా ఔపచారిక సంక్రియాత్మక అవస్థ. ఔపచారిక సంక్రియాత్మక అవస్థ కబ్ సే కబ్ తక్ అంటే 12 वर्ष के बाद అంత తక్ అన్నమాట. 12 సంవత్సరాలు దాటిన తర్వాత చివరి వరకు కూడా. కిస్కే బారే మే చింతన కర్తా హై అంటే మూర్త और अमूर्त चिंतन करता है. पूर्ण विकास की अवस्था क्या है అంటే औपचारिक संक्रियात्मक अवस्था అన్నమాట. इस अवस्था में परिकल्पनात्मक चिंतन पाया जाता है. పరికల్పనాత్మక చింతన అంటే ఏంటంటే స్వయంగా సమస్యకి సమాధానాన్ని తనే ఎట్టుకొని ఆ సమస్యని పరిష్కరించుకోగలిగినంత కెపాసిటీ అతనికి వస్తుందన్నమాట. అందుకని పరికల్పనాత్మక చింతన అదే ఇక్కడ పూర్ణ వికాస్ చింతన కూడా అన్నమాట. జీన్ పియాజేనే आत्मीकरण, समंजन, संतुलितनीकरण व स्कीमा आज ऐसे नवीन शब्दों का प्रयोग कर शिक्षा के क्षेत्र में महत्वपूर्ण योगदान दिया है. ये जीन पियाजे गारू आत्मीकरण, समंजन, సంతులితనీకరణ తర్వాత స్కీమా అనేటటువంటి కొత్త కొత్త పదాలని మన విద్యారంగంలో ప్రవేశపెట్టారనమాట. ఆ ప్రవేశపెట్టినటువంటి ఘనత ఎవరికి దక్కింది అంటే జీన్ పియాజే గారికి దక్కిందనమాట. స్కీమా అంటే ఏంటంటే వాతావరణ ద్వారా अर्जित संपूर्ण ज्ञान का संगठन ही स्कीमा है.
వాతావరణం ద్వారా, వాతావరణం అంటే ఏంటి? మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులే, సమాజము, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణమే. దాని ద్వారా నేర్చుకున్నటువంటి సంపూర్ణ జ్ఞానక సంఘటన, పూర్తి జ్ఞానం యొక్క కూడలే మనకి స్కీమా అని చెప్పి అంటారు అనమాట. ఆ పదాన్ని జీన్ పియాజే గారు ఇక్కడ మనకి విద్యలో ప్రయోగించారనమాట, ఎడ్యుకేషన్లో. ఇప్పటివరకు జీన్ పియాజే గారి గురించి, తర్వాత ఆయన సిద్ధాంతాల గురించి కూడా మనం చాలా చక్కగా నేర్చుకున్నాం. వీటిలో కంపల్సరీగా తప్పనిసరిగా వస్తుందన్నమాట. దీని గురించి కొంచెం సింపుల్గా మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. జీన్ పియాజే గారు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, అదే వికాసాత్మక మనోవిజ్ఞానం కూడా అన్నమాట. దీన్ని ప్రతిపాదించింది జీన్ పియాజే గారు. వికాసాత్మక మనోవిజ్ఞానికి జనకుడు ఎవరు అంటే జీన్ పియాజే గారు. జీన్ పియాజే గారు స్విట్జర్లాండ్లో జన్మించారు 1896లో. ఈయన రాసినటువంటి బుక్ ఏంటంటే ది లాంగ్వేజ్ ఆఫ్ థాట్ ఆఫ్ ది చైల్డ్ అనమాట. దీన్ని రచించింది ఎప్పుడంటే 1923లో రచించారనమాట. ఈ సంజ్ఞాత్మక వికాస్ అంటే ఏంటంటే శిశువు పుట్టిన దగ్గర నుండి చివరి వరకు, గర్భావస్థ నుండి వృద్ధావస్థ వరకు, మరణావస్థ వరకు కూడా జరిగేటటువంటి ఆ వికాసే ఇక్కడ మనకి సంజ్ఞాత్మక వికాస అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత జీన్ పియాజే గారు సంజ్ఞాత్మక వికాస సిద్ధాంతాన్ని 4 స్టేజీలుగా విభజించారు. ఎన్ని స్టేజీలు అంటే 4 అన్నమాట. 4 అవస్థలుగా విభజించారు. ఫస్ట్ది ఇంద్రియజనిత గామక అవస్థ, దీన్నే సంవేది గామఖండం, ఇది 0 से 2 సంవత్సరాల వరకు. తర్వాత పూర్వ సంక్రియాత్మక అవస్థ 2 to 7, మూర్త సంక్రియాత్మక 7 to 11, అమూర్త సంక్రియాత్మక 12. తర్వాత దీన్ని ఔపచారిక సంక్రియాత్మక అవస్థ అని కూడా అంటారు. ఈ సంవేది పేశీ అవస్థ, ఇంద్రియజనిత అవస్థలో పిల్లవాడు అమూర్త చింతనలో ఉంటారనమాట. తర్వాత తను ఏది చేయాలన్నా కూడా తనకు కావాల్సిందంతా కూడా ఇంద్రియాల ద్వారానే చేస్తూ ఉంటాడనమాట. కొంచెం పెద్ద అయిన కొద్దీ విని, తర్వాత చూసి, తాకి, వాసన చూసి వాటి గురించి తెలుసుకుంటూ ఉంటాడు. చిన్న శబ్దాలు మాట్లాడుతూ ఉంటాడనమాట. మనకి ఇది శైశవావస్థని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలా వరకు మనకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. రెండోది పూర్వ సంక్రియాత్మక అవస్థ 2 నుండి 7వ సంవత్సరం వరకే అనమాట. ఇది ఇతరుల పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండాలి, కెలోనింకి అవస్థ అని కూడా ఇలా తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాం, అది చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ తర్కించేటటువంటి యోగ్యత ఉండదన్నమాట. స్థూల లేకపోతే మూర్త సంక్రియాత్మకలో తార్కిక చింతన అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. తర్వాత దీన్ని మూర్త చింతన అవస్థ అని చెప్పి కూడా అంటారనమాట. దీన్నే పలాటి అవస్థ అని కూడా అంటారు. 4th వచ్చేటప్పుడు ఔపచారిక సంక్రియాత్మక అవస్థ, ఇది 12 సంవత్సరాల నుండి తర్వాత అనమాట. ఇది అమూర్త చింతనకి అవస్థ అంటాం, తార్కిక చింతనకి అవస్థ అంటాం, పరికల్పనాత్మక చింతనకి అవస్థ అని కూడా అంటాం అనమాట. ఇక్కడ స్కీమా అంటే వాతావరణం ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానము, దాన్నే స్కీమా అంటారనమాట. తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి హిందీ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్లో వీటికి కావాల్సినటువంటి టెట్ డిఎస్సికి సంబంధించిన అన్ని వీడియోలు కూడా ఉన్నాయి. అలాగే హిందీ లెటర్స్ అని ఉన్నాయి, దాంట్లో కూడా హిందీకి సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయన్నమాట. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.